ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీ జీవితంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో అదంతా కేవలం ఒక తాత్కాలికం మాత్రమే కాదని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ వీడియోను చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ రోజు మేషరాశి వారి కోసం కనిపిస్తున్న సంకేతాలు సామాన్యమైనవి కావు. విధాత రాసిన రాత ఎన్నటికీ చెరిగిపోదు. మరి ఈ రోజు విధాత ఒక కొత్త లీలను ప్రారంభిస్తున్నారు. ఒక అలాంటి వ్యూహం, దానికి సంబంధించిన మొదటి సంకేతం ఇప్పటికే మీ చుట్టుపక్కల పడిపోయింది. కానీ బహుశా ఇప్పటి వరకు మీ దృష్టి దానిపైకి వెళ్లలేదు. మీ జీవితంలో గత కొంతకాలంగా ఏవైతే అడ్డంకులు ఉన్నాయో, ఏ విషయాలైతే మీకు అర్థం కావడం లేదో, ఏ కష్టమైతే మీకు ఫలితాన్ని ఇవ్వడం లేదో, వాటన్నిటికీ వెనుక ఒక దాగి ఉన్న రహస్య కారణం ఉంది. మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రోజు ఆ కారణం యొక్క ముసుగు నెమ్మదిగా తొలగడం ప్రారంభమవుతుంది. మరి స్నేహితులారా, ఒకవేళ మీ రాశి మేషరాశి అయితే ఈ సందేశం కేవలం ఒక సాధారణ రాశి ఫలం కాదు. ఇది మీ అదృష్టానికి సంబంధించిన ఆ పేజీకి ముడిపడి ఉన్న సంకేతం. దీని కాలం ఇప్పటి వరకు దాచిపెట్టి ఉంచింది. ఈ రోజు ఉదయం నుండి రాబోయే 24 గంటల వరకు గ్రహస్థితి మీ కోసం ఒక వింత రహస్యాన్ని చెప్పబోతుంది. దాన్ని విన్న తర్వాత మీ అంతటా మీరే ఆలోచించక మానరు. అసలు ఇంత పెద్ద మార్పు అకస్మాత్తుగా ఎలా సాధ్యమైందని. కానీ ఈ ప్రస్థానం ఇక్కడి నుండే ప్రారంభం కాదు. అసలు ప్రారంభం అయితే కొంతకాలం క్రితమే జరిగిపోయింది. ఎప్పుడైతే మీ జీవితంలో ఒక నిర్ణయం జరిగిందో దాన్ని మీరు చాలా సాధారణమైనదిగా భావించారు. ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తి యొక్క మాటలను నిర్లక్ష్యం చేశారో, ఎప్పుడైతే మీరు ఒక మనసు యొక్క స్వరాన్ని నొక్కి పట్టేశారో, ఎప్పుడైతే మీరు ఒక అవకాశాన్ని సామాన్యమైనదిగా అనుకుని వదిలేశారో, సరిగ్గా అదే క్షణంలో అదృష్టం మీ కోసం ఒక కొత్త దిశను రాయడం ప్రారంభించింది. మరియు ఇప్పుడు ఆ దిశ మీ కళ్ల ముందుకు రాబోతుంది. బాగా వినండి, ఎందుకంటే ఈ రోజు మీ చుట్టుపక్కల 2 రకాల శక్తులు పనిచేస్తున్నాయి. మొదటి శక్తి మిమ్మల్ని మీ పాద భారం నుండి విముక్తి చేయాలంటుంది. మరి రెండవ శక్తి మిమ్మల్ని ఒక అద్భుతమైన అవకాశం వైపు తీసుకెళ్లాలని చూస్తుంది. అది ప్రస్తుతం మీకు పూర్తిగా కనిపించడం లేదు. ఇదే కారణం చేత ఈ రోజుల్లో మీ మనసులో ఒక వింతైన అలజడి ఉండవచ్చు. కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండా ఆశ చిగురిస్తుంది. కొన్నిసార్లు ఏదో పెద్దది జరుగుతుంది అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని ఏదో ఒక దిశ వైపు నెడుతున్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ ఇలా జరుగుతూ ఉంటే దాన్ని అసలు నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే ఇది కేవలం భావన కాదు, ఇది సంకేతం, అదృష్టం ఇస్తున్న సంకేతం. మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సంకేతం కేవలం మీ మనసులోనే లేదు, మీ చుట్టుపక్కల కూడా ఉంది. ఎవరో ఒక పాత వ్యక్తి అకస్మాత్తుగా గుర్తు రావచ్చు. ఎప్పుడో మర్చిపోయిన ఒక పాత విషయం మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఏదో ఒక పేరు మీ కళ్ల ముందు పదే రావచ్చు. దాన్ని మీరు చాలా కాలంగా మర్చిపోయి ఉన్నారు. ఈ సంఘటనలన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. మరి ఎప్పుడైనా వీటి వెనుక ఉన్న రహస్యం తెలుస్తుందో అప్పుడు మీకు అర్థమవుతుంది విధాత ఆడుతున్న ఈ కొత్త లీల నిజానికి ఏ దిశ వైపు సాగుతుందని. మరి స్నేహితులారా, దానికంటే ముందు ఒక చిన్న మాట. ఒకవేళ అదృష్టం ఎప్పుడైనా మీ జీవితాన్ని మార్చేస్తుందని మీరు నిజంగా నమ్ముతుంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మా అదృష్టం మారుతుంది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు జరిగేది నమ్మకానికి మరియు మార్పుకు మధ్య దాగి ఉన్న ఆ వంతెన గురించినది. ఇప్పుడు వినండి ఆ సంకేతం. ఇది అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది. మీ ఉద్యోగం, వ్యాపారాలకు సంబంధించిన ఒక మూసుకుపోయిన దారి ఇప్పుడు తెరుచుకోబోతుంది. కానీ ఈ దారి మీకు ఊహించినట్లుగా మాత్రం అసలు ఉండదు. విజయం మీ ముందుకు నేరుగా వస్తుందని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, కానీ ఈసారి విజయం వెనుక తలుపు గుండా ప్రవేశించవచ్చు. మీరు ఏ పనినైతే దాదాపు వదిలేశారో దాని నుండి ఒక కొత్త అవకాశం జన్మించవచ్చు. ఏ వ్యక్తిపై అయితే మీరు ఆశ వదిలేసుకున్నారో అతని ద్వారానే ఒక ముఖ్యమైన సమాచారం రావచ్చు. మరియు ఏ దారినైతే మీరు వృధా అని అనుకున్నారో అందులోనే దాగి ఉన్న అవకాశం మీ కోసం వేచి ఉండవచ్చు. ఇదే విధాత పన్నిన వ్యూహం. ఆయన నేరుగా నడవడు, ఆయన సంకేతాల రూపంలో నడుస్తాడు. ఆయన అరిచి చెప్పడు, పరిస్థితుల ద్వారా సందేశాన్ని అందిస్తాడు. మరి ఈ రోజు మేషరాశి వారి కోసం అదే సందేశం సిద్ధమవుతుంది. కానీ ఇక్కడ ఇంకొక రహస్యం ఉంది. ఈ అవకాశం కేవలం ఉద్యోగం వరకే పరిమితం కాదు. దీనితో పాటు మీ గౌరవ మర్యాదలకు కూడా సంబంధం ముడిపడి ఉంది. ఎందుకంటే గత కాలంలో కొందరు వ్యక్తులు మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశారు. కొందరు వ్యక్తులు మీ సామర్థ్యాన్ని అనుమానించారు. కొందరు మీ మౌనాన్ని మీ బలహీనతగా భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారడం ప్రారంభించాయి. నెమ్మదిగా ఎలాంటి ప్రకటన లేకుండా, ఎలాంటి శబ్దం లేకుండా అదృష్టం మీ వైపు మొగ్గు చూపడం ప్రారంభించింది. మరియు ఈ ప్రక్రియ ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు అదే వ్యక్తులు మీ గురించి పూర్తిగా భిన్నంగా ఆలోచించడం మొదలు పెడతారు. కానీ స్నేహితులారా, ఎప్పటికీ అన్నిటికంటే పెద్ద సంకేతం మిగిలి ఉంది. ఎందుకంటే గౌరవం దక్కే ముందు అదృష్టం మిమ్మల్ని ఒక పరీక్షకు గురి చేయవచ్చు. ఒక అలాంటి నాటకం. అది చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ దాని ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మీరు ఒక నిర్ణయాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. 2 దారులు కనిపిస్తాయి, 2 ఎంపికలు మీ ముందు ఉంటాయి. మరియు ఆ 2 కూడా
కూడా సరైనవే అనిపిస్తాయి. సరిగ్గా ఇక్కడే మీ పరీక్ష ఉంటుంది. ఎందుకంటే విధాత ఈసారి మీకోసం కేవలం అవకాశాన్ని మాత్రమే పంపలేదు, ఆయన మీ తెలివితేటలను కూడా పరీక్ష పెడతాడు. ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయమే రాబోయే ఎన్నో నెలల జీవిత దిశను నిర్ణయిస్తుంది. మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ నిర్ణయానికి సంబంధించిన సంకేతాలు ఈ రోజే నుండే మీ చుట్టుపక్కల కనిపించడం మొదలవుతాయి. కేవలం దాన్ని గుర్తించవలసిన అవసరం ఉంది. మీ మనసులో ప్రస్తుతం ఏ ప్రశ్న అయితే పదే పదే మెదులుతుందో అదే ప్రశ్నలో ఆ సంకేతం యొక్క మొదటి చూపు దాగి ఉంది. మరి ఎక్కడి నుండి ఆ రహస్యం మొదలవుతుంది? దీన్ని అర్థం చేసుకున్న తర్వాత బహుశా మీ ఇటీవలి అనుభవాలను మీరు పూర్తిగా ఒక కొత్త కోణంలో చూస్తారు. ఎందుకంటే మీకు ఏదైతే కేవలం తాత్కాలికం అనిపిస్తుందో అది బహుశా తాత్కాలికం కానే కాదు. మీకు ఏదైతే కేవలం అనుకోకుండా జరిగింది అనిపిస్తుందో అది అలా జరిగిందే కానే కాదు. ఎందుకంటే మేషరాశి వారు అదృష్టం ఎప్పుడైతే తన కొత్త అధ్యాయాన్ని తెస్తుందో అది మొదట సంకేతాలు పంపుతుంది, ఆ తర్వాత పరిస్థితులను మారుస్తుంది, మరి చివరిగా నిజాన్ని ముందుకు తెస్తుంది. ప్రస్తుతం మీరు సరిగ్గా ఆ మధ్య బిందువు వద్ద నిలబడి ఉన్నారు. ఎక్కడైతే సంకేతాలు ఇప్పటికే వస్తున్నాయో కానీ పూర్తి నిజం ఇంకా తెర వెనుకే ఉంది. కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. గత కొంతకాలంగా ఎలాంటి కారణం లేకుండా ఏదైనా ఒక పాత విషయం మీ మనసులో మళ్లీ చోటు సంపాదించుకోవడం జరిగిందా? ఏదైనా ఒక నెరవేరని కళ మళ్లీ మేల్కొందా? ఎప్పుడో మర్చిపోయిన ఒక గమ్యం అకస్మాత్తుగా ముఖ్యమైనది అనిపిస్తుందా? కాలానికి వదిలేసిన ఒక కోరిక మీ లోపల మళ్లీ అలజడి సృష్టిస్తుందా? ఒకవేళ అవును అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును జరుగుతుంది అని తప్పకుండా కామెంట్ చేయండి. దీన్ని సాధారణమైనదిగా భావించకండి, ఎందుకంటే ఈ రోజు గ్రహాల సంకేతం చెప్తుంది మీ జీవితంలోకి మళ్లీ తిరిగి వస్తుందని. కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన అవకాశం కూడా కావచ్చు. మరియు ఇదే అవకాశం ఎక్కడైతే విధాత యొక్క కొత్త లీల మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే ఈసారి అదృష్టం మీకు ఏదైనా కొత్తది ఇచ్చే ముందు గతంలో మీరు కోల్పోయిన మీ పాత శక్తిని మీకు తిరిగి ఇవ్వాలనుకుంటుంది. పరిస్థితుల వల్ల బలహీన పడిపోయిన శక్తి, కొన్ని అపజయాల వల్ల మసకబారిపోయిన మీ ఆత్మవిశ్వాసం, ఇతరుల ప్రవర్తన వల్ల దెబ్బతిన్న మీ నమ్మకం, ఈ రోజు నుండి అది మళ్లీ మేల్కొనే ప్రక్రియ ప్రారంభమవుతున్నట్లు కనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక ఊహించని మలుపు వస్తుంది. ఎందుకంటే ఆ కోల్పోయిన శక్తిని మీరు తిరిగి పొందడానికి ముందు మీరు చాలా కాలంగా తప్పించుకుంటూ తిరుగుతున్న ఒక నిజాన్ని అంగీకరించవలసి ఉంటుంది. అది ఒక బంధానికి సంబంధించింది కావచ్చు, ఒక నిర్ణయానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ జీవితంలో ఇప్పటికీ ప్రభావం కలిగి ఉన్న ఒక వ్యక్తి గురించినది కావచ్చు. మీ మనసులో ఎక్కడో ఒక చోట సమాధానం ఇప్పటికే ఉంది, కానీ దాన్ని స్పష్టంగా చూడడానికి మీ అంతటా మీరు అనుమతి ఇచ్చుకోవడం లేదు. మరియు ఇప్పుడు కాలం మిమ్మల్ని సరిగ్గా సమాధానం ముందే నిలబెడుతుంది. గుర్తుంచుకోండి, అదృష్టం మారడం అనేది కేవలం బయట జరిగే సంఘటనల వల్ల జరగదు, అది లోపలి మార్పుతో ప్రారంభమవుతుంది. మరియు ఈ రోజు ఏ లోపల అదృశ్య మార్పు నడుస్తుందో బహుశా దాన్ని మీరు మాటల్లో చెప్పలేకపోవచ్చు, కానీ మీ ఆత్మ దాన్ని అనుభూతి చెందుతుంది. ఇదే కారణం చేత ఈ రోజుల్లో కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండానే ఆశ చిగురిస్తుంది. అకస్మాత్తుగా అనిపిస్తుంది చీకటి ఇంకా ఎక్కువ కాలం ఉండదు అని. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎవరో ఒక అదృశ్య హస్తం మిమ్మల్ని కాపాడుతుందని. ఈ భావన వృధా అయ్యిందని కాదు, ఎందుకంటే ఆధ్యాత్మిక స్థాయిలో మీకోసం ఒక ప్రత్యేక సంకేతం సిద్ధమవుతుంది. ఈ రోజు మీకు పదే పదే ఏదైనా ఒక సంఖ్య కనిపిస్తున్నా, ఒక ప్రత్యేకమైన కళ వస్తున్నా, లేదా మీ జీవితానికి నేరుగా ముడిపడే ఏదైనా మాట వినబడుతుంటే దాన్ని అసలు నిర్లక్ష్యం చేయకండి. అదృష్టం కొన్నిసార్లు మాటల్లో చెప్పదు, సంకేతాల రూపంలో మాట్లాడుతుంది. మరి మేషరాశి వారికి ఇదే సంకేతాల కాలం. కానీ ఇప్పుడు ధన విషయానికి వస్తే, ఎందుకంటే ఇక్కడ కూడా ఒక దాగి ఉన్న రహస్యం కనిపిస్తుంది. డబ్బు యొక్క ప్రవాహం నెమ్మది నెమ్మదిగా మారుతుంది, కానీ మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో ఆ విధంగా కాదు. ఇది ఆకాశం నుండి అకస్మాత్తుగా ఊడిపడే డబ్బు కాదు, ఇది ఒక అవకాశం రూపంలో వస్తుంది. దాన్ని చాలా మంది ప్రజలు గుర్తించలేరు. ఇదే కారణం చేత రాబోయే రోజుల్లో ఏదైనా కొత్త ఆలోచన మీ ముందుకు వచ్చినా, కొత్త సమాచారం తెలిసినా, కొత్త పరిచయాలు ఏర్పడినా దాన్ని వెంటనే తిరస్కరించకండి. ఎందుకంటే అదృష్టం కొన్నిసార్లు పెద్ద పెద్ద విజయాలను చిన్న చిన్న అవకాశాల రూపంలో దాచి పెడుతుంది. మరియు ఏ వ్యక్తి అయితే వాటిని గుర్తిస్తాడో అతని ముందుకు దూసుకెళ్తాడు. ఇక్కడే మరో రహస్యం ఉంది. మీ చుట్టుపక్కల ఒక వ్యక్తి ఉన్నాడు, తాను మీ జీవిత మార్పుకు ఒక సాయం కాబోతున్నాడనే విషయం ఆ వ్యక్తికి కూడా తెలియదు. అతడు చెప్పే ఒక మాట, ఇచ్చే ఒక చిన్న సలహా లేదా ఒక చిన్న సమాచారం భవిష్యత్తులో చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. అందుకే ఈ సమయంలో మాట్లాడడం కంటే ఎదుటివారు చెప్పేది వినడం చాలా ముఖ్యం. ప్రతి మాటకు సమాధానం ఇవ్వడం అవసరం లేదు, కానీ ప్రతి సంకేతాన్ని వినడం మాత్రం చాలా అవసరం. ఇప్పుడు కాస్త కుటుంబం వైపు శ్రద్ధ పెట్టండి, ఎందుకంటే ఇక్కడ భావోద్వేగాల ఒక కొత్త అధ్యాయం తెచ్చుకోబోతున్నట్లు కనిపిస్తుంది. కుటుంబంలో చాలా కాలంగా నలుగుతున్న ఒక సమస్యకు పరిష్కారం దొరకడం ప్రారంభమవుతుంది. దూరమైన బంధాలు దగ్గరవ్వచ్చు, అపార్థాలు తొలగిపోవచ్చు, లేదా
చాలా కాల క్రితం జరగాల్సిన ఒక సంభాషణ ఇప్పుడు మొదలవ్వచ్చు, కానీ ఇది అప్పుడే జరుగుతుంది ఎప్పుడైతే మొదటి అడుగు అహంకారం లేదో, అవగాహన వేస్తుందో. అదృష్టం మీకు అవకాశం ఇస్తుంది, కానీ బంధాలను కాపాడుకునే పని మనుషులు స్వయంగా చేసుకోవాలి. మరి ఈసారి మీకు అవకాశం లభించబోతున్నప్పుడు తెలుస్తుంది. కానీ ఈ రహస్యం ఇక్కడే మళ్లీ మలుపు తిరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు కుటుంబంలో అంతా సర్దుకుంటుంటే మరోవైపు మీ చుట్టూ ఒక చెడు శక్తి కూడా పోచి ఉంది. అది మిమ్మల్ని భ్రమలోకి నెట్టడానికి ప్రయత్నిస్తుంది. మీ వంక చూసి నవ్వే ప్రతి ఒక్కరు మీ మేలు కోరేవారు కాదు. ప్రతి సలహా సరైనది కాదు, ప్రతి పొగడ్త నిజమైనది కాదు. మరియు ఇదే కారణం చేత రాబోయే రోజుల్లో మీరు మీ మనస్సాక్షిని నమ్మాల్సి ఉంటుంది. మీ మనసు ఏ వ్యక్తి గురించైనా చిన్న హెచ్చరిక ఇచ్చినా దాన్ని సీరియస్ గా తీసుకోకండి. ఎందుకంటే అదృష్టం మొదట సంకేతాన్ని ఇస్తుంది, ఆ తర్వాతే ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ మీరు ఈ వీడియోని ఇక్కడ దాకా చూస్తూ ఉన్నట్లయితే మా జీవితంలో మార్పు మొదలయ్యింది అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మీ జీవితం యొక్క తదుపరి అధ్యాయం ఈ మార్పు అనే ద్వారం గుండానే ప్రయాణించబోతుంది. ఇక ప్రేమ జీవితం విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తున్న సంకేతాలు సామాన్యమైనవి కావు. ఒకవేళ మీరు ఇప్పటికే బంధంలో ఉంటే ఏదో ఒక చెప్పని మాట బయటికి రావచ్చు. చాలా కాలంగా నొక్కిపెట్టిన ఒక భావన మాటల రూపం దాల్చవచ్చు. మరి ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే అదృష్టం ఒకరిని కలపడానికి ప్లాన్ చేస్తుంది. ఆ కలయిక మొదటి చూపులో చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ కాలక్రమేణా దాని ప్రాముఖ్యత పెరుగుతుంది. గుర్తుంచుకోండి, ఈసారి ఆకర్షణ కంటే ముఖ్యం గుర్తింపు అవుతుంది. ఎందుకంటే మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మిమ్మల్ని మార్చడానికి కాదు, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి వస్తున్నాడు. ఆ మార్పు యొక్క పూర్తి రహస్యం చెప్పబడలేదు. ఎందుకంటే ప్రేమ, ధనం, గౌరవం మరియు అవకాశం వీటన్నిటి వెనుక ఒక అదృశ్యమైన బంధం దాగి ఉంది. దాన్ని గ్రహాలు పదే పదే చూపించడానికి ప్రయత్నిస్తున్నాయి. మరి ఆ బంధం దేనికి ముడిపడి ఉందంటే మీ అదృష్టంలో రాసి ఉన్న ఒక పాత మాటకు, ఒక పూర్తి కాని చక్రానికి. అది ఇప్పుడు పూర్తయ్యే సమయం దగ్గర పడింది. మీరు బహుశా ఇప్పుడు దాన్ని గుర్తించలేకపోవచ్చు, కానీ పరిస్థితులు నెమ్మదిగా ఆ దిశ వైపు సాగుతున్నాయి. మరి ఆ చక్రం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు మీకు అర్థమవుతుంది. గత కొన్ని నెలలుగా మీకు ఎదురైన ప్రతి అడ్డంకి, ప్రతి నిరీక్షణ, ప్రతి అపజయం నిజానికి మిమ్మల్ని సరిగా ఈ క్షణానికి చేర్చడానికే అని. కానీ ఆ కర్మచక్రం పూర్తయ్యే ముందు ఒక చివరి సంకేతం రాబోతుంది. అది ఎంత ఊహించని విధంగా ఉంటుందంటే మొదట మీరే దాన్ని నమ్మలేరు. ఎందుకంటే మేషరాశి వారు కొన్నిసార్లు అదృష్టం మన ముందు సమాధానాన్ని తెచ్చి పెడుతుంది, కానీ మనం దాన్ని ఒక సమస్య అనుకొని పొరపడతాం. ఇదే కారణం చేత రాబోయే సమయంలో మీ జీవితంలో జరిగే సంఘటనను కేవలం దాని పైపైన రూపంలో చూడకండి. దాని లోపల దాగి ఉన్న సందేశం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది సరిగ్గా ఆ క్షణం కావచ్చు ఎక్కడి నుండి అయితే విధాత ఆడుతున్న కొత్త లీల యొక్క అత్యంత ముఖ్యమైన మలుపు ప్రారంభమవుతుంది. మరి స్నేహితులారా, మీ అదృష్టంలో ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన మార్పు యోగం కనిపిస్తుంది. కానీ ఈ మార్పు ఒకేసారి అకస్మాత్తుగా రాదు. ఇది నెమ్మదిగా మీ జీవితంలోని ఎన్నో పొరలను మారుస్తూ ముందుకు సాగుతుంది. మొదట మీ ఆలోచనలు మారతాయి, ఆ తర్వాత మీ నిర్ణయాలు, ఆ తర్వాత మీ బంధాలు, మరియు చివరిగా మీ పరిస్థితులు మారతాయి. చాలా మంది ప్రజలు చివరి ఫలితాలు మాత్రమే చూడగలుగుతారు, కానీ బుద్ధివంతులు మొదట్లోనే వచ్చే సంకేతాలు గుర్తిస్తారు. మరియు ఈ రోజు ఈ సందేశం ఆ సంకేతాలు అర్థం చేసుకోవడానికే. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఒక గొప్ప అవకాశం తిరుగుతుంది. అది ఇంకా మీ చేతికి చిక్కలేదు, కానీ మీ వైపే వస్తుంది. అది ఏదైనా పనికి సంబంధించింది కావచ్చు, ఒక కొత్త దారి కావచ్చు, ఒక వ్యక్తి గురించినది కావచ్చు, ఎవరి గురించి మీరు ఎప్పుడు తీవ్రంగా ఆలోచించలేదు, కానీ అతని ప్రభావం భవిష్యత్తులో చాలా పెద్దగా ఉండబోతుంది. ఇక్కడే అదృష్టం మరో రహస్యాన్ని తెలుస్తుంది. చాలా సార్లు మనం అనుకుంటాం మన అతిపెద్ద విజయం మన కళ్ల ముందే కనిపిస్తుంది అని, కానీ నిజమైన విజయం తరచుగా ఎక్కడో దాగి ఉంటుంది, ఎక్కడైతే మనం చూడడానికి కూడా ప్రయత్నించము. మరియు ఇదే కారణం చేత ఈ సమయంలో మీ చుట్టుపక్కల జరిగే చిన్న సంఘటనలపై శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే వాటిలో ఒక సంఘటన భవిష్యత్తులోని ఒక పెద్ద రహస్యానికి మొదటి అధ్యాయం కాబోతుంది. ఇక గౌరవ మర్యాదల విషయానికి వస్తే ఇక్కడ గ్రహాల స్థితి చాలా ఆసక్తికరంగా ఉంది. మిమ్మల్ని చాలా కాలంగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఒక కొత్త కోణంలో చూడడం మొదలు పెడతారు. మీ కష్టం, మీ ఓర్పు, మీరు నిశ్శబ్దంగా చేసిన పోరాటం నెమ్మదిగా అందరి కళ్లకు కనిపిస్తాయి. మరియు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గుర్తింపు మీకు ఎక్కడి నుండి అయితే అసలు ఆశించలేదో అక్కడి నుండి లభిస్తుంది. ఇదే అదృష్టం యొక్క స్వభావం. అది ఆలస్యం చేయవచ్చు, కానీ మర్చిపోదు. మరియు దాని సమయం వచ్చినప్పుడు అది సంవత్సరాల తరబడి చేసిన ఎదురుచూపులను కొన్ని క్షణంలోనే నిజం చేసేస్తుంది. కానీ ఈ ప్రస్థానం ఇక్కడ అంత సులభంగా ఏమీ ఉండదు. ఎందుకంటే గౌరవం దక్కడంతో పాటు అసూయ కూడా పుడుతుంది. కొందరు మీ మార్పును చూసి సంతోషిస్తారు, కొందరు స్ఫూర్తి పొందుతారు, మరియు
కొందరు తట్టుకోలేక ఇబ్బంది పడతారు. అందుకే రాబోయే సమయంలో మీ ప్రణాళికలు అన్నిటినీ ప్రతి ఒక్కరితో పంచుకోవడం అవసరం లేదు. కొన్ని కలలను అవి నిజమయ్యేంత వరకు రహస్యంగా ఉంచడమే మంచిది. ఇప్పుడు ఒక లోతైన ఆధ్యాత్మిక సంకేతం. ఒకవేళ గత రోజుల్లో ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుతుందని మీకు పదే పదే అనిపిస్తే ఆ భావనను తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే మీ రాశి చుట్టూ ఇప్పుడు ఒక రక్షణ వలయం కనిపిస్తుంది. భవిష్యత్తులో మీకు నష్టం కలిగించే దారి నుండి ఒక శక్తి మిమ్మల్ని దూరంగా ఉంచుతున్నట్లు తెలుస్తుంది. కొన్నిసార్లు మనకు దక్కని అవకాశం కూడా ఒక దీవెనే. కొన్నిసార్లు మన జీవితం నుండి వెళ్లిపోయిన వ్యక్తి కూడా మనకు రక్షణే. కొన్నిసార్లు విఫలమైన ప్రణాళిక కూడా మన అదృష్ట రక్షణే. మరియు ఈ రోజుని మీరు దీన్నే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు కేవలం కోల్పోయిన దాన్నే చూశారు, కానీ త్వరలోనే మీరు మిగిలి ఉన్న అద్భుతాన్ని కూడా చూడబోతున్నారు. మరియు ఈ అవగాహన ఎప్పుడైతే వస్తుందో మీ మనసులోని ఒక పాత భారం తొలగిపోవడం ప్రారంభమవుతుంది. మరి స్నేహితులారా, మీ జీవితంలో ఒక పాత జ్ఞాపకం ఉంది. అది ఇప్పటికీ మీ నిర్ణయాలు ప్రభావితం చేస్తుంది. మిమ్మల్ని లోపల నుండి మార్చేసిన ఒక అనుభవం అది. మీరు దాన్ని ముగించినట్లు నటిస్తున్నారే కానీ పూర్తిగా వదిలేయలేదు. గ్రహాలు ఈ రోజు సరిగ్గా అధ్యాయం వైపు చూస్తున్నాయి. దాన్ని మళ్లీ జీవించడానికి కాదు, దాని నుండి పూర్తిగా విముక్తి పొందడానికి. ఎందుకంటే పాత బాధల ప్రభావం ఉన్నంత వరకు కొత్త సంతోషాలు మీ జీవితంలోకి పూర్తిగా ప్రవేశించలేవు. మరి ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఎప్పుడైతే మీ లోపల ఒక కొత్త స్థానాన్ని ఏర్పరచుకోవాలో, కొత్త ఆశల కోసం, కొత్త విజయాల కోసం, ఒక కొత్త ప్రారంభం కోసం. ఒకవేళ మీరు ఇక్కడ వరకు వీడియోని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో ఆ శక్తి మమ్మల్ని రక్షిస్తుంది, ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటుంది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ధనం మరియు అవకాశానికి సంబంధించిన అత్యంత రహస్యమైన సంకేతం. ప్రజలు దేనికైతే ప్రాముఖ్యత ఇవ్వడం లేదో దానిపై ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే ఈ సమయంలో మీ అదృష్ట ద్వారం రద్దీగా ఉండే దారిలో కాదు, ప్రశాంతంగా ఉండే దారిలోనే తెచ్చుకోవచ్చు. ఇతరులకు ఎక్కడైతే సామాన్యంగా అనిపిస్తుందో అక్కడే మీకోసం అవకాశం దాగి ఉండవచ్చు. జనాలు ఎక్కడైతే ఆగిపోతారో అక్కడి నుండి మీ ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఇదే కారణం చేత రాబోయే సమయంలో ఏ కొత్త ఆలోచనైనా వెంటనే తిరస్కరించకండి. దాన్ని గమనించండి, అర్థం చేసుకోండి, అనుభవించండి. ఎందుకంటే విధాత దారి ద్వారానే మిమ్మల్ని ఆ గమ్యస్థానానికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు. ఒక అలాంటి రహస్యం. అది ఉద్యోగం, ధనం, ప్రేమ, గౌరవం మరియు అదృష్టం. వీటన్నిటికీ ఒకే బంధంతో ముడిపెడుతుంది. మరి ఆ రహస్యం ఏమిటంటే మీ జీవితంలో రాబోయే తదుపరి పెద్ద మార్పు బయట నుండి కాదు, మీ లోపల నుండి మొదలవుతుంది. మొదట మీ నమ్మకం మారుతుంది, ఆ తర్వాత మీ శక్తి, ఆ తర్వాత మీ దిశ మరియు ఆ తర్వాత పరిస్థితులు వాటికవే మారిపోతాయి. ఇదే కారణం చేత రాబోయే కొన్ని రోజుల్లో అకస్మాత్తుగా మీ లోపల ఒక అసాధారణమైన ఆశ మేల్కొన్న, ఒక పాత భయం తగ్గడం ప్రారంభించిన, ఏదైనా ఒక పెద్ద లక్ష్యం వైపు అడుగు వేసే ధైర్యం పుట్టినా అర్థం చేసుకోండి ఆ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని. ఎందుకంటే విధాత ఒక కొత్త లీలను మొదలుపెట్టినప్పుడు మొదట ఆ మనిషిని మారుస్తారు. ఈసారి ఆ వ్యక్తి మరెవరో కాదు, మీరే. ఈ రోజు ఒక సందేశం, ఒక కలయిక లేదా ఒక సంఘటన ఇంకా మీ అదృష్ట ద్వారం వరకు చేరుకోలేదు. ఇంత జరిగిన తర్వాత కూడా ఒక ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఆ ప్రశ్న మీ అదృష్టం యొక్క అత్యంత లోతైన పొరతో ముడిపడి ఉంది మరియు ఆ ప్రశ్న యొక్క సమాధానమే నిర్ణయిస్తుంది రాబోయే అధ్యాయం కేవలం బాగుంటుందా లేక అసాధారణంగా ఉంటుందా అని. స్నేహితులారా, మీ పూర్తి ప్రయాణంలో పదే పదే మీ ముందుకు వచ్చాయి. మీరు అవకాశం, గౌరవం, ధనం, ప్రేమ, కుటుంబం మరియు అదృష్ట మార్పుల సంకేతాల గురించి విన్నారు. కానీ వీటన్నిటి వెనుక ఏ మూల శక్తి అయితే పనిచేస్తుందో అది ఒకటే, మరియు అది మీ లోపల మేల్కొంటున్న కొత్త నమ్మకం. ఎందుకంటే విధాత రాసిన రాత ఎప్పటికీ చెరిగిపోదు. కానీ ఇంకొక నిజం కూడా ఉంది. విధాత ఒక కొత్త లేనను మొదలు పెట్టినప్పుడు ఆయన మొదట మనుషులకు వారి నిజమైన శక్తిని చూపిస్తారు. ఇప్పుడు మీకు మీ పాత శక్తి తిరిగి లభించబోతున్నట్లు తెలుస్తుంది. ఆ శక్తి పరిస్థితి నలిగిపోతుంది. ఆ ధైర్యం, నిరాశ అనే దుమ్ములో దాగిపోతుంది. ఆ మెరుపు కష్టాల వల్ల మసకబారిన మీ తేజస్సు ఈ రోజు అదృష్టం చెప్తుంది సమయం ముగిసిపోలేదు. కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. ఒకవేళ గత సంవత్సరంలో ఎదురైన ప్రతి సవాలు, ప్రతి నిరీక్షణ, ప్రతి అపజయం నిజానికి మిమ్మల్ని ఒక పెద్ద విజయానికి అర్హులుగా మార్చడానికని తెలిస్తే, ఒకవేళ ఏ తలుపులైతే మూసుకుపోయాయని మీరు బాధపడ్డారో అవే ఇప్పుడు భవిష్యత్తులోని ఒక పెద్ద ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడుతున్నాయని తెలిస్తే, ఒకవేళ ఏ వ్యక్తులైతే మీ జీవితం నుండి వెళ్లిపోయారని మీరు నష్టంగా భావించారో అదే నిజానికి మీ అదృష్టం చేసిన మంచి ప్రక్షాళన అని తెలిస్తే, ఎందుకంటే గ్రహాల సంకేతాలు ఇప్పుడు దీన్ని చెప్తున్నాయి. మీ జీవితంలో ఏది జరిగినా అది వృధా కాలేదు. ప్రతి సంఘటన వెనుక ఒక ఉద్దేశం ఉంది, ప్రతి అడ్డంకి వెనుక ఒక కారణం ఉంది, ప్రతి ఆలస్యం వెనుక ఒక ప్రణాళిక ఉంది. మరి ఇప్పుడు ఆ విడిపోయిన మొక్కలన్నీ ఒకదానికి ఒకటి కనెక్ట్ అవ్వడం ప్రారంభమవుతున్నాయి. ఇదే కారణం చేత మీ లోపల పదే పదే ఈ భావన వస్తుంది, ఏది మారుతుందో అని. మీ వాళ్లతో బంధాలలో నెమ్మదిదనం వస్తుంది. ఏదైనా పాత దూరం ముగిసిపోవచ్చు. మరియు ఒకవేళ మీరు చాలా కాలంగా ఎవరి కోసమైతే మంచి భావనని మనసులో ఉంచుకుంటే దాని ఫలితం కూడా నెమ్మదిగా లభించడం మొదలవుతుంది. గుర్తుంచుకోండి, అదృష్టం కేవలం ధనాన్ని మాత్రమే ఇవ్వదు,
కాదు, అది ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఈ సమయం మీ కోసం ప్రశాంతత యొక్క ప్రాముఖ్యత ఏ విజయాల కంటే కూడా తక్కువ కాదు. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల మీ ముందు ఒక అద్భుతమైన అవకాశం రావచ్చు. అది మీ గుర్తింపును మార్చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. బహుశా జనాలు వెంటనే అర్థం చేసుకోపోవచ్చు, ఫలితం రావడానికి సమయం పట్టొచ్చు, కానీ ఒకవేళ మీరు నిరంతరంగా శ్రమిస్తూ ఉంటే ఇదే అవకాశం భవిష్యత్తులో మీ జీవితంలోని అతిపెద్ద విజయంగా మారుతుంది. అందుకే ఈ రోజు యొక్క అత్యంత ముఖ్యమైన సందేశం, మీపై మీరు అనుమానపడడం ఆపేయండి. మరి స్నేహితులారా, మేషరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.